Miracles do happen, small or big. Does not happen overnight, but does happen eventually. 25th స్టాల్ పెట్టాను. స్టాల్ పెట్టిన 5 minutesగా ఒక పెద్ద ఆవిడ వచ్చారు. చిన్న క్లిప్స్ ఉన్నాయా అని అడిగారు. చూపించాను. స్టోన్ ఉన్నవి ఉన్నాయా అని అడిగాను. స్టోన్స్ ఉన్నవి లేవమ్మా అన్నాను. సరే అని చెప్పి నా దగ్గర ఒక చిన్న బటర్ఫ్లై క్లిప్ కొనుక్కొని స్టోన్స్ ఉన్నవి ఉంటే బాగుంటాయమ్మా అన్నారు. నేను ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేశానమ్మా, చాలా చిన్నగానే స్టార్ట్ చేశాను అన్నాను. అట్లానా, చాలా మంచిదమ్మా, చాలా పెద్దగా వస్తావు అని బ్లెస్ చేసి వెళ్ళారు. అంతే, ఒక 5 minutes తర్వాత ఐ రియల్లీ గాట్ అ గుడ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కంపారిటివ్లీ టు మై ప్రీవియస్ స్టాల్. చాలా సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళ్ళాను. 26 కూడా అదే హ్యాపీనెస్ హోప్స్తో స్టాల్ పెట్టాను. స్టాల్ పెట్టిన 2 గంటలకి ఎవ్వరూ రాలేదు. నేను అప్పుడే అనుకుంటున్నాను, నిన్నట్లాగా పెద్ద ఆవిడ వచ్చి మళ్ళీ ఈరోజు కూడా నన్ను బ్లెస్ చేస్తే బాగుంటుంది. అప్పుడు కొంతసేపు తర్వాత ఒక పెద్ద ఆయన అటుపక్క పాస్ చేస్తూ నన్ను చూసి స్మైల్ చేస్తూ వెళ్ళారు. నేను స్మైల్ చేశాను. అంతే, మళ్ళీ కొంతసేపు తర్వాత ఆయన పని ఫినిష్ చేసుకొని మళ్ళీ నా స్టాల్ ముందు పాస్ చేస్తూ వెళ్తూ, ఐ అప్రిషియేట్ యువర్ అటెంప్ట్, యూఆర్ ట్రయింగ్ హార్డ్, యూ విల్ ష్యూర్లీ గో బిగ్ అన్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. తర్వాత స్టూల్ వేసుకొని కూర్చోబెట్టా, ఎంతసేపు నించుంటావు అన్నారు. నేను జస్ట్ స్మైల్ చేసి థ్యాంక్ యూ చెప్పాను. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఎస్, మనం గట్టిగా కోరుకోలే కానీ చిన్న చిన్న మిరాకిల్స్ జరుగుతాయి, మనం రియలైజ్ అవ్వాలి. సో ఇలానే ముందు రోజు కూడా పెద్దాడి రూపంలో నాకు అయ్యిందనమాట. అంతే, ఒక 5 minutesలో కస్టమర్స్ రావడం స్టార్ట్ చేశారు. గుడ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్. చాలా తృప్తిగా ఆ డేని ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళాను. ఓ అంటారు కదా, ప్రే యాస్ ఇఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది గాడ్, వర్క్ యాస్ ఇఫ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యూ, స్టాండ్ టాల్, fight for yourself. When you reach the end of your strength, then God will begin his work. Never give up in life till you achieve what you want to achieve.